వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు డిఏ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 6న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎన్నికల హామీలతో పాటుగా పాలనా పరంగా కొత్త నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. అందులో భాగంగా ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన చర్చ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కేంద్రం 8వ పిఆర్సి కమిషన్ పైన నిర్ణయం తీసుకోవడంతో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనతో పాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కూడా చర్చించనున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఉద్యోగులకు డిఏ. ఇక ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం పైన కూడా చర్చించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశంపైన కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులకు దాదాపుగా 26,000 కోట్ల రూపాయల మేర వివిధ రకాల చెల్లింపులు బకాయిగా ఉన్నాయి. అందులో కొంత మేర చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల తాజా నిర్ణయం తీసుకుంది. పెండింగ్ డిఏల పైన కూడా ఈ సమావేశంలో చర్చించడంతో పాటుగా ఒక విడత చెల్లింపుకు ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా పిఆర్సి ఏర్పాటు పైన కూడా చర్చ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇటీవల కేంద్రం 8th పిఆర్సి కమిషన్ని నియమించడం, అదేవిధంగా ఉద్యోగులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి కేబినెట్ భేటీకి అయితే ఒక ప్రత్యేక అంశంగా రూపుదిద్దుకోనుంది. ఓకే ఫ్రెండ్స్.